సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. Gentlemen, welcome to iDream Media. నేను ప్రియదర్శన్. సో బేసికల్లీ మనం కుమారి 21F మూవీ గురించి విన్నాం కదా. 21F అన్నారు, అందులో ఇక్కడ 25M అనమాట. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే మనం మీమ్స్లో సరదాగా మనం గుండె అయిన ఫోటో చూసేవాళ్ళం. యాక్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇలాగా. ఈయన కూడా ఆయన మల్టిపుల్ రోల్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. స్టార్టింగ్ ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్, లిరిసిస్ట్, యాక్టర్. ఆయన చేయని రోల్స్ అంటూ లేవు, చాలా చేశారు. అంటే వెబ్ డిజైనర్గా స్టార్ట్ అయ్యి ఆయన లైఫ్ని చాలా గొప్పగా డిజైన్ చేసుకున్నారనమాట. ఆయనే నోయల్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. థ్యాంక్ యూ దర్శన్ ఫర్ ద ఇంట్రడక్షన్. బాగున్నారు భయ్యా? సూపర్ డార్లింగ్, చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ హెల్త్ సీక్రెట్ అడుగుతాం ముందు. అబ్బాయిలుగా అడుగుతున్నాం, అమ్మాయిలు అడుగుతారు ఎక్కువ, నేను అడుగుతున్నాను. దానికి ఇప్పుడు స్క్రీన్ మీద ఉండే వాళ్ళకి ఆస్తి ఇదే కదా. ఇప్పుడు మనం ఎంత గోల్డ్ కొనుక్కున్నా, భూములు కొనుక్కున్నా, మంచి బట్టలు కొనుక్కున్నా మనతో ఉండదు అది. మన ఆస్తి ఏంటి? మన హెల్తే. అది నాకు పొట్టేల్ సినిమా చేసే టైంలో అర్థమైంది. ఒకరోజు షూ వేసుకోలేకపోయాను నేను, చాలా చిరాకు వచ్చింది లైఫ్ మీద. అంటే వంగి షూ కట్టుకోలేనప్పుడు ఇంకెందుకు అని. అండ్ సో అది రియలైజ్ అయ్యా, ఎప్పుడు క్యారీ చేసేది ఇది ఒక్కటే, స్టేటస్ మనతో ఉండేది ఇదే. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ చాలా సీరియస్గా. అప్పటి నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 months. ఒక 22 kilos లూజ్ అయ్యా. 25 kilos? 22 kilos? 97కి వెళ్ళాను నేను. ఇంకో 3 kilos నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నాను నేను. లైక్ చిరాకు వచ్చింది. ఎప్పుడు భయ్యా? నేను ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు అసలు. అయ్యో బాబాయ్, ఐ వాజ్ 97. పొట్టేలు చూడండి మీరు. ఓకే, కొంచెం చబ్బిగా అనిపించారు. చాలా, కొంచెం కాదు. నేను అందులో వేసుకున్నాను మా నాన్న బట్టలు. నా బట్టలు నాకు పట్టేవి కాదు. అంటే ఒక రకంగా అంటే ఎవరిని ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. అది నాకు నచ్చలేదు, ఆ లైఫే నచ్చలేదు. నౌ ఐఎమ్ ట్రయింగ్ టు బీ యూనో ఎలా ఉన్నా అలా హెల్త్ అవన్నీ సెట్ చేసుకోవడం అవన్నీ. కుమారి 21F రీ రిలీజ్ అనగానే మీకు మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన థింగ్ ఏంటి అసలు? అరే అఫ్ కోర్స్ బ్రో, ఈ సినిమా నాకు బ్రేక్ త్రూ ఇది. అంటే నిజం చెప్పమంటారా? కుమారి 21F ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి, తర్వాత మీకే. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు యాంటాగనిస్ట్ అని, ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు. అవును అవును, లక్కీగా అప్పటికే రాజ్కి ఒక హిట్ ఉంది, ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్. హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది, ఆ కాంబినేషన్ వల్ల. నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ. హెబ్బా కూడా ఆల్రెడీ హీరోయిన్ లాగా అలా ఇలా అనే మూవీ చేసింది. మేజర్ రోల్, ఒక బ్యాంగ్ ఉండి, ఒక క్యారెక్టర్ ఉండి నాకు చాలా హెల్ప్ అయింది. అందుకనే ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం, చాలా గ్రాటిట్యూడ్. అందుకనే మీరు చూసుండొచ్చు, ఒక నెల నుంచి రుద్దుతున్నాం మేము కుమారి 21F రీ రిలీజ్ అని. రీ రిలీజ్కి ఇంత హంగామా ఎవరైనా చేశారో లేదో మాకు తెలియదు, కానీ నాకు ఈ సినిమా అంటే ఇష్టం. ఇంకెలా చెప్తాం నాకు ఈ సినిమా అంటే ఇష్టం అని? ఒక దాని మీద ఇష్టం అంటే మనం ఎలా చూపిస్తాం? వర్క్స్లోనే, మాటలు ఎవరని చెప్తారు స్టేజ్ మీదకి ఎక్కేసి మైకులు పట్టుకొని. బట్ ఇంకా జనాలకు చిరాకు వచ్చినా సరే, ఐ లవ్ దిస్ ఫిల్మ్, ఐ ప్రమోట్ ఇట్. యాక్చువల్లీ అప్పుడు వచ్చిన బ్యాంక్కి మీకు వరుసగా మీరు ఒక బిజియెస్ట్ యాంటాగనిస్ట్ అయిపోతారు అనుకున్నా. అంటే మీకు హీరో లక్షణాలు ఉన్నా కూడా, మీరు హీరోలా కనిపించినా కూడా, యాంటాగనిస్ట్ అనేది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే విజయ్ సేతుపతి గారు యాంటాగనిస్ట్ రోల్స్ చేసిన తర్వాత ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది, హీరో కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నారు. సో మీరు ఆ కైండ్లో వెళ్ళిపోతారేమో అనుకున్నా. అంటే నాకు అందరూ ఆ టైంలో ఏం చెప్పారంటే ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు బ్రో. నాకు మీరు చాలా యంగ్గా కనిపిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళ పక్కన మిమ్మల్ని విలన్లా కాస్ట్ చేయాలంటే మీరు చిన్నగా కనిపిస్తారు. చిన్న వాళ్ళతో చేయొచ్చు, అవి అరుదుగా వస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చాయి బ్రో చిన్నపిల్లల మీద సినిమాలు, అందులో విలన్. మన దగ్గర చాలా రేర్ అది. సో నాకు ఎవ్వరు కలిసినా నువ్వు మంచి యాక్టర్వి, కానీ ఏజ్ ప్రాబ్లమ్ అని చెప్పారు. సో ఇప్పుడు 10 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే అందరూ మళ్ళీ గుర్తొచ్చిన క్యారెక్టర్స్ రాస్తారో తెలియదు. నాకు చాలా ఇష్టం నెగిటివ్ రోల్స్ చేయడం, నాకు చాలా ఇష్టం. అండ్ మొన్న కోవిడ్ టైంలో అందరితో ఫ్యామిలీస్తో మా సినిమాలన్నీ చూస్తూ ఉంటే ఒకరోజు మా అక్క కొడుకు అన్నాడు, హ్యాండ్స్ వాడి పేరు, ఇందులో కూడా నువ్వు విలనా అని. అప్పుడు కొన్ని రోజులు డిసైడ్ అయ్యా, చెయ్యొద్దేమో పాపం వాడిని ఎవరైనా బుల్లీ చేస్తున్నారు, ఏమైనా అంటున్నారేమో మనకు తెలియదు కదా కాలేజీలో. ఏదో ఒకటి ఉండాలి కదా ఇరిటేట్ చేయడానికి, మన పేర్లు పెట్టి ఏమైనా వాడిని బాధ పెడుతున్నారేమో అని కొన్ని రోజులు ఐ థాట్ ఐ విల్ టేక్ అ బ్రేక్. వాడు ఏ ఇంటర్వ్యూలో చూస్తాడో కానీ మళ్ళీ వచ్చి వాడు నాతో అన్నాడు, లేదు మామ నువ్వు చెయ్యి, నేనే ఫీల్ అవును. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నాకు ఇష్టం. మనము ఇండస్ట్రీలో బ్రో నాకు గాడ్ ఫాదర్స్ కానీ అలా ఉన్నారు దేవుడి దయ వల్ల, కానీ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వర్క్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇండివిజువల్గా గ్రో అవ్వాలంటే
మనం ఎక్కడ ఫిట్ అవుతాం అనేది తెలుసుకోవాలి. నా మీద బిజినెస్ అవుద్దా 20-30 crores అంటే దేవుడు దయ వల్ల ఫ్యూచర్లో అవుతుండొచ్చు. ఇప్పుడు లేనప్పుడు నేను ఏం చేయగలుగుతాను? నెగిటివ్ రోల్స్. సో ఐ వాంట్ టు డూ సచ్ రోల్స్. సో ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్నారు, అవును నేర్చుకుని కాగ్నిజెంట్లో జాయిన్ అయ్యారు, తర్వాత ఇటువైపు వచ్చారు. అవును. అసలు ఇదంతా ఎలా రూట్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీరు, ఎలా డిజైన్ చేసుకున్నారు? ఏమో దేవుడి దయ వల్ల అలా వర్కౌట్ అయింది బ్రో. నిజం చెప్తున్నా. అంటే మనకి ఇష్టం ఉంటే, నాకైతే ఎవ్వరు లేరు బ్రో ఇండస్ట్రీలో, ఎవ్వరూ లేరు. సో అలాంటప్పుడు ఇది ఎలా వర్కౌట్ అయిందో నాకే తెలీదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఆల్ దిస్ జర్నీ హ్యాపెండ్. అంటే చాలాసార్లు చెప్పాను, మన దగ్గర కూడా చెప్పాను ఆ జర్నీ మొత్తం. బట్ ఐఎమ్ స్టిల్ షాక్డ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం ఎలా రాగలిగాము అని. కరెక్ట్. సో ఇప్పుడు ఐ మీన్ 22 kgs లాస్ట్ అదే కోల్పోయాను అన్నారు. ఎలా అది ఎలా సాధ్యమైంది ఏమన్నా కొంచెం చెప్తారా? అంటే 22 kgs ఓడిపోవడం అది ఎవ్వరు ఓడిపోయినా ఎవరు కోల్పోయినా మంచిదే డార్లింగ్. సో నేను కంప్లీట్గా కీటో అంటారు, కీటో డైట్ లాగా చేయట్లేదు. కానీ ఐ స్టాప్డ్ కార్బ్స్ బ్రో. కంప్లీట్గా కార్బ్స్ తిన్ను నేను. ఎందుకు తినను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ కరగాలి అంటే డెప్రిషియేట్లో ఉండాలి, డెప్రిషియేట్. సో ఐ స్టాప్డ్ హ్యావింగ్ రైస్, మైదా, బ్రెడ్స్, ఇవన్నీ ఓన్లీ ప్రోటీన్, చికెన్, ఎగ్స్, ఫిష్ అండ్ ఫైబర్, ఇంకా వెజిటేబుల్స్, అంతే తప్ప ఇస్ కంప్లీట్లీ ఇంకా వర్కౌట్ బ్రో. అండ్ అందరూ జిమ్కి వెళ్ళగానే తగ్గిపోతామంటే కాదు, అది 40% బ్రో, అది 30%. 70% అంతా కిచెనే, మనం ఏం తింటాము. అండ్ రెస్ట్, ఎంత రెస్ట్ ఇస్తే బాడీకి అంత రికవర్ అవుతూ ఉంటాం మనం. సో సో ఇప్పుడు కుమారి 21 కట్ చేస్తే తర్వాత మళ్ళీ మీరే లీడ్, మీరు హెబా పటేల్ గారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్. అవును. ట్రాన్స్ఫర్మేషన్ ఏమనిపించింది అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మీరే హీరో, ఆవిడ హీరోయిన్ అన్నప్పుడు? అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండే బ్రో. ఎందుకంటే ఒకటి మార్కెట్ వాల్యూ ఉంటుంది, ఒక హిట్ కాంబినేషన్ వస్తున్నప్పుడు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అండ్ అందులో నేను తను నెగిటివ్ రోల్, ఎప్పుడు చూసినా తను ఇరిటేటెడ్గా నా మీద ఫేస్ పెట్టి చూసేది. ఇందులో తను నన్ను ప్రేమించే రోల్. అవును. సో కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, మజా వస్తుంది. అండ్ ఆల్రెడీ ఆ ఫ్రెండ్. ఆ అమ్మాయికి ఎలా అంటే నవీన్ చాలా క్లోజ్ బేసిక్గా హెబ్బాకి. కానీ ఇంకా ఎంతో అంత తెలిసిన అమ్మాయి. అండ్ వీ జెల్డ్ టుగెదర్ ఆన్ ద సెట్. సో సడన్గా ఒక కొత్త అమ్మాయితో చేయడం కన్నా ఆల్రెడీ హెబ్బానే కాబట్టి ఐ వాస్ మోర్ కంఫర్టబుల్. ఎందుకంటే అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సడన్గా కొత్త అమ్మాయితో కొంచెం ఇబ్బంది అయ్యేది నాకు ఇమ్మీడియట్గా. ఎంత ఆర్టిస్ట్ అయినా కొంచెం అనేది ఉంటుంది కదా. సో ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. సో బిగ్ బాస్ గురించి ఒకటి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ కి ముందు కూడా మీరు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే లేదు, బేసికల్లీ థింగ్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా తెలుసున్న వాళ్ళందరూ కూడా ఏమంటారంటే మీరు చాలా పద్ధతిగా డార్లింగ్ అని చాలా బాగా మాట్లాడతారు ఎవరితో అయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సేఫ్ గేమ్ లోపల ఉన్న వాళ్ళు, ఈ డార్లింగ్ బయట అలా ఉన్నారు, లోపల అలాగే ఉన్నప్పటికీ కూడా ఈ ఒక మార్క్ వేశారు, సేఫ్ గేమ్ ఆడేసావు అందుకే నువ్వు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు అని చెప్పి, బలవంతంగా గొడవలు పెట్టుకోవాలన్నట్టు మీరేమో మధ్యలో వచ్చేసారు. అంటే ఏంటి నిజం చెప్పాలంటే అప్పుడు నిజంగానే హెల్త్ ఇష్యూయా, కొంచెం మైండ్లో ఈ థాట్ కూడా ఉందా ఇలాంటి? అంటే అలాంటి థాట్స్ ఎవడెళ్తాడు బ్రో? నీకు నెలకు ఒక వారానికి లక్షలో డబ్బులు పడుతున్నప్పుడు ఎవడన్నా ఇంకో వారం ఉండాలనుకుంటాడు, కానీ నేను వెళ్ళిపోదాం ఇది సేఫ్ అని వెళ్తారా? నాకు అంటే కొన్ని మెంటల్ గా కూడా కొన్ని బ్యాలెన్స్ చేయలేము. అందరూ ఏంటి సేఫ్ గేమ్ ఆడుతున్నాం, కొంచెం ఫైట్ చేయండి. మనం తడిచిపోయాక నిండా మునిగాక చలేంటి అని కదా, అలా అక్కడికి వెళ్ళాక అన్ని మాటలు పడ్డాక నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటావా? మాటలు పడి ఏముందిలే పిరికొల్లా వచ్చి నేను ఆ టైపే కాదు. అండ్ నాకు నిజంగా మా సీజన్లో ఉన్న వాళ్ళనే అడగండి, నాకు ట్యాబ్లెట్లే ఇవ్వలేదు ఫస్ట్ వీక్లో. నాకు ఆ ప్రాబ్లం అగ్రివేట్ అవ్వడానికి రీజన్ వాళ్ళే. సో ఇంకా దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడదాం, వేస్ట్, అది అయిపోయింది అది. అండ్ అలా అయితే నేను వెళ్ళేవాడిని కాదు బ్రో. అంతకుముందు 3 సీజన్లు చూసాం బిగ్ బాస్, అన్ని చూసాం, ఏమవుతుందో తెలుసు, తిడతారని తెలుసు, అన్నీ తెలిసి వెళ్ళి లేదు ఇన్ని వారాలు నేను వచ్చేస్తాను ఎవ్వడు వెళ్ళదు బ్రో. వెళ్తే ఇప్పుడు చూడు, నువ్వు అడుగుతున్నావు, నాకు అడిగించుకోవాలని వచ్చేస్తానని, అవునా కదా? ఎప్పుడు రాడా? అంటే మీ మంచితనం ఏమన్నా కొంచెం మిమ్మల్ని మీ మనసుని ఏమన్నా నొప్పించి ఇక్కడ మనం సెట్ అంటే నువ్వు చాలా మంచిగా దాన్ని మాట్లాడుతున్నా కానీ అంత లేదు బ్రో. ఇప్పుడు మంచి చెడు అనేది అందరిలో ఉంటుంది, ఏ రేషియో ఎక్కడ అవసరమో అంత వాడాలి మనం. కొన్ని చోట్ల చెడు కూడా మంచిగా చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను నీకు ఒక మంచి మాట చెప్తున్నా, నేను గట్టిగా చెప్పాలి మంచి మాట అయితే, నేను తిట్టైనా చెప్పాలి, కొట్టైనా చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి అని తెలుసు, నేను నీకు మంచి చేస్తున్నాను అన్నది నేను గట్టిగానే చెప్పేస్తాను. ఎంత గట్టిగా నువ్వు హర్ట్ అయినా సరే నేను చెప్తా అది మంచి మాట అన్నప్పుడు. అలాంటప్పుడు నేను నీకు చెడు చేస్తున్నట్టే ఆ టైంలో నీకు టైమింగ్ ఏమనిపిస్తుంది, వీడేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నాతో అని. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత నీకు అర్థమవుతుంది నాకు మంచిగా చేశాడని. సో అలా ఆ టైం బీయింగ్ చెడు చేయడం నేను అస్సలు వెనక్కి వెళ్ళాను బ్రో. నేను చేసేది నీకు మంచి అయితే నేను చెప్పేస్తా,
మీరు చేసిన తప్పని మొహమే చెప్పేస్తాను. ఐ డోంట్ అంటే ఇంకెందుకు బ్రో ఉండేదే కొన్ని రోజులు, కరెక్ట్, రోజు నటించి ఏం పోతాం మనం, ఎలాగో నాకు డబ్బులు ఇస్తాను నటించడానికి, ప్రతి చోట అవసరం లేదు కదా. సో యా అది మంచితనం వల్ల అయితే కాదు, నాకు ఐ రియలీ సఫర్డ్ బ్రో. లాస్ట్ మీరు చూసారు కదా ఇలా అయిపోయి సన్నగా అయిపోయాను. నన్ను తీసుకెళ్ళి స్టార్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మేనేజ్మెంట్ని అడగండి ఎందుకు మరి స్టార్ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను నటిస్తూ ఉంటే. అంటే డాక్టర్లు పిచ్చోళ్ళ, ఎవరి పిచ్చో, నన్ను రెగ్యులర్గా నాకు చెకప్ ఉండేది, ఎవరు పిచ్చోళ్ళు అక్కడ. సో యా. సో ఇప్పుడు ఈ గ్రౌండెడ్ నేచర్ ఉంది కదా మీకు, ఎప్పటి నుంచో ఉంది, సెట్స్లో కావచ్చు, ఎవరినైనా చిన్న చిన్న వాళ్ళని కూడా పలకరిస్తూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఎర్లీ డేస్లో, మీరు చిన్నతనంలో ఫాదర్ మదర్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్ ఇవన్నిటి నుంచి వచ్చిందా? డార్లింగ్ ఇప్పుడు మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పుడు 100 రూపీస్కి ఒక ఇంట్లో సర్వెంట్లా వర్క్ చేసేవాళ్ళు బ్రో. నేను వాళ్ళకి ఏమైనా సరుకులు కావాలంటే నాకు చిట్టి రాసిస్తే నేను వెళ్ళి తెచ్చేవాడిని. మా నాన్న ఫెన్సింగ్ పనులు చేశారు, ఆటో నడిపించారు, ఐరన్ షాప్ నడిపించారు, ఏ పని వస్తా చేశారు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు. నేను మా నాన్న ఫెన్సింగ్ కూడా వేసాను. మా అక్క కూడా ఇంట్లో పని చేసేది. మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే మా అక్క సర్వెంట్లా చేసేది, తను చదువుకోవడానికి, చదువు కంటిన్యూ చేయడానికి. మా అక్క చాలా బాగా చదువుతారు. ఫస్ట్ మా నాన్న మధ్యలో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేక చదువు మానిపించేద్దామంటే ఎందుకు మానిపిస్తావు అది ఇదనని ఇంకా తను తానే సపోర్ట్ చేసుకుని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే డార్లింగ్, మనందరం ఒక పని గురించే వచ్చాం బ్రో భూమి మీదకి. అందరం ఒక పని మీద వచ్చాం. దేవుడి దయ వల్ల పొజిషన్స్ అటు ఇటుగా కొంచెం మారిండొచ్చు, కానీ మనిషి మారలేక. సో హాయ్ హలో అని పేరు పెట్టి పలకరించి వెళ్ళిపోవడంలో మనం మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు దర్శన్. నేను నీతో ఉండే 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను బాగుంటే నాకు ఏం పోద్దు సొమ్ము, ఏమైనా అరిగిపోతాను నేను, నా బ్యాంక్లో డబ్బులు పోతాయి నీతో మాట్లాడిన సేపులో. సో దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నా స్వార్థం ఏంటంటే నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే నా వర్క్ బాగా అవుతుంది అని నేను చాలా బిలీవ్ చేస్తాను. నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళతో నేను బాగా మాట్లాడుకున్నాను, హాయ్ హలో చెప్పానంటే అందరూ అరే మన అనే ఫీలింగ్ వస్తుంది చూడు. నేను హెబ్బాతో అన్నాను కదా, నాకు తనే ఆల్రెడీ తెలుసు అందుకే నాకు వర్క్ ఈజీ అయిపోయింది అని. సేమ్ థింగ్. సో అక్వైంటెన్స్ వచ్చిందంటే మనకి ఈజీ అయిపోతుంది బ్రో వర్క్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ అయిపోయింది, రేపు ఇంకొక 10 years అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ వచ్చి కుమారి 21F మళ్ళీ రీ రిలీజ్ అవ్వచ్చు. మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ కుమారి 21F కన్నా? నాకు దేవుడు ఇంత ఎందుకు ప్రేమించాడని గుర్తొస్తుంది డాలి. ఎందుకు అంటే దేవి గారు మ్యూజిక్, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాని తర్వాత రత్నవేల్ గారు, నేను అంటే అంత పెద్ద డైరెక్టర్తో మ్యూజిక్ కెమెరామెన్తో నేను మళ్ళీ వర్క్ చేయగలుగుతానా లేదా నాకు తెలియదు. ఆ చిన్న వయసులో నాకు ఇచ్చిన అదృష్టం అది. సో రాజమౌళి గారితో వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన లెవెల్ వేరు, పాన్ వరల్డ్ గేట్స్ ఓపెన్ చేశారు ఆల్మోస్ట్. ఆయన గురించి ఎవరైనా ఇండియాలో ఏ మేకర్ అయినా ఏ హీరో అయినా నీకు ఎవరు డ్రీమ్ ఎవరితో కొలాబరేట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆయన పేరే చెప్తున్నారు. సో అలాంటి ఆయనతో మీరు ఎర్లీ డేస్లో వర్క్ చేసేసారు. ఈగ సినిమా కూడా మీకు బయట స్ట్రీమ్ చేసినప్పుడు, బయట స్క్రీనింగ్ వేసినప్పుడు హాలీవుడ్లో అందరూ కూడా అరిచారు స్క్రీనింగ్లో అంతా కూడా. మీకు మంచి డేస్ అయితే దొరికింది. ఏంటి ఆయన మేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పగలరా మీరు ఏమన్నా? బికాస్ మీకు మెగాఫోన్ పెట్టుకుని ఆయన టీచ్ చేసి చెప్పి ఈ సీన్ ఇలా చెయ్యి, ఈ సీన్ ఇలా చేయని చెప్పారు. ఎవరైనా ప్యాషన్ ఉంటే పైకి వస్తారు బ్రో. ఒక వర్క్ చేయాలి ఆయనకు ఆ వర్క్ మీద తప్ప ఇంకోటి ఫోకస్ ఉండదు. అడ్డమైన వాటి గురించి ఆలోచించరు, ఎవరినైనా కిందకి లాగుదామని అస్సలు ఆలోచించరు. సో అలాంటప్పుడు పైకి వస్తారు బ్రో లైఫ్లో. మీకు మ్యాజిక్ ఆయన మేకింగ్ లేదన్నా కొంచెం మ్యాజిక్. ఇప్పుడు డార్లింగ్ ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఇవి ఇలా ఎలా పడితే అలా ఉన్నాయి, అలా ఆయనకి ఇష్టం ఉండదు. he'll make sure ఆయన చేసే 5 నిమిషాల వరకైనా he'll make sure he'll do it in the best way. That's what I saw. నాకున్న దాంట్లో నాకున్న చిన్న అంటే ఆయన చాలా పెద్ద మేధావి. నేను అర్థం చేసుకున్న దాంట్లో ఆయన దేంట్లో కాంప్రమైజ్ అవ్వరు. కాంప్రమైజ్ అవ్వకపోతేనే పైకి వస్తుంది లైఫ్లో, అంతే. సో ఈవెన్ ఏగా సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డమ్ లేదు అంత, బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 minutes ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో. ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి, స్టార్డమ్ లేదు. అంటే అది మనం స్టార్ అని, నేచురల్ స్టార్ అని మీ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఆల్రెడీ స్టార్ చెప్పారు. అదే ఇప్పుడు ఆ 15 minutes రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ. ఆ నెరేషన్ 15 minutes ఉంటారు కదా, తర్వాత అంతా ఏగేమే ఉంటుంది సినిమా అంతా. నాన్నగారు చనిపోయిన తర్వాత. సో అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? బికాజ్ ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను మీకు దూరం నుంచి నేను అదే ఒక ఇటుకలా కనిపిస్తున్నాను, నేను ఆ ఇటుక పేరుస్తున్నాను, దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు, ఎవ్వడో బద్దలు కొట్టలేడు, ఏ బుల్డోజర్ బద్దలు కొట్టలేదు అని చెప్పి. నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది. ఆయన ప్రొడక్షన్ హౌస్లు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం. మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి, ఆయన యాక్టింగ్ లో? అంటే తెలిసిపోతుంది, మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు ఉంది, అంటే న్యాచురల్.
అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు, ఎంత ఓన్ చేసుకున్నారని. అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డార్లింగ్. ఇప్పుడు వాళ్ళు అంత బిరుదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు, మావాడు, న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు. అంటే మన అని యాక్సెప్ట్ చేశారు. సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆయన అంటే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్స్, అండ్ అందరు కొత్త డైరెక్టర్స్ ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ. అమేజింగ్, వెరీ గుడ్ టు సీ దాట్. సో ర్యాపర్స్ బూమ్ నడిచింది ఒకప్పుడు. ఈవెన్ ఆ ర్యాప్ని అంత ఆడియన్ అంత ఓన్ చేసుకోలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆధారం దక్కేది కాదు. కరెక్ట్గా ఓన్ చేసుకున్నారు, మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయ్యింది, వెంటనే ఓన్ చేసుకున్నారు. నోయల్ ర్యాపర్ అనగానే నోయల్ ఆ టైంలో, తర్వాత యాక్టర్ అయ్యారు, ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే, ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళెదురుగుండా చిన్న వాళ్ళు వస్తున్నారు యూట్యూబ్లో కావచ్చు. దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో హెల్ప్ అవుతుందో చెప్పలేము. లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సాంగ్స్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. సో అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను దాని మీద 100% ఫోకస్ చేయలేకపోయా. బట్ ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ర్యాప్ సీన్ ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది, బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్, క్రోర్స్లో ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి. మన దగ్గర కూడా అది ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అవ్వదు బ్రో, తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు బ్రో. మన ర్యాప్లో కూడా ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే 100% చేస్తాను. నేను అది కూడా పొట్టేల్ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళినా వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు, మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్. అది. సో బేసికల్లీ మీరు డైలీ రొటీన్ పడుకునేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా అనుబంధం ఉంటుందా? మ్యూజిక్ని పెన వేసుకుని పడుకుంటూ ఉంటారు అంటే వింటూనే నిద్ర పడుతుంది కొంతమందికి, లేచిన వెంటనే ఖచ్చితంగా ఒక ర్యాప్, ఒక సాంగ్, ఒక మ్యూజిక్ వినాలి, ఇలాంటి మూడ్ ఉంటుంది కదా చాలా మంది. అవును, డార్లింగ్ నాకు ఇష్టం. ఏమి వింటారు ఎక్కువగా? మీరు చేసిన మీ కంపోజిషన్ లోంచి వచ్చిన వాటిలో ఎక్కువగా విన్నది ఏంటి? మీరే కొంచెం మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట మీద వర్క్ చేస్తున్నానంటే ఆ 2-3 నెలలు ఆ పాట రిలీజ్ అయ్యే వరకు బాగా వింటా. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత వినను. ఎందుకు తెలియదు డార్లింగ్, ఐ డోంట్ నో. ఎందుకంటే అంతవరకు ఏంటంటే దాని మీద ఏమైనా వర్క్ చేయొచ్చు. ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇంకా మన చేతిలో ఏం లేదు. అందుకని ఇంకా దాని తర్వాత పెద్దగా వినను. నాకు ఎప్పుడన్నా మూడ్ వస్తే నా అన్ని సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి పెట్టుకొని వింటా. మనం ఎలా చేసాము, ఏంటి, ఏమేమి చేసాము అని చెప్పి వింటాను తప్ప ఐ కీప్ అ ట్రాక్. మొన్న F1లో OSTs చాలా బాగున్నాయి. ఇప్పుడు రెగ్యులర్ అవి వింటున్నా ఎక్కువ. సో తమిళ్లో క్రేజీ ర్యాప్స్ ఉంటాయి. సో హిప్ హాప్ అని కొట్టి తమిళ్, తెలుగు, హిందీ అలా వింటూ ఉంటా. అది. సో నా సాంగ్స్ అంటే ఇష్టం బ్రో, నాకు నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టం కాబట్టి రిలీజ్ చేస్తాను, లేదంటే అలా ఉండేవి. బట్ అంత రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఒక్కోసారి అయితే సాంగ్ ఇంకా రేపు రిలీజ్ అవుతుందంటే 10 times, 20 times, 30 times విని ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి రిలీజ్ అయిందా ఓకే. అది ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఈ మీడియా ముందు కావచ్చు, ఎవరైనా ముందు కావచ్చు, ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి? అతిలి సతి ర్యాపే. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి మళ్ళీ okay, rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on. Atili satay, atili satay, bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making noise now, come on. Atili satay. సో సూపర్. సో బేసికల్లీ ఈ ర్యాప్ అనే పదం తెలియకముందే మీకు ఎవరండి ఈ ర్యాప్ అనే పదాన్ని పరిచయం చేసింది? బ్రో ఇప్పుడు నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం బ్రో. ఆయన మూవీస్ అన్నీ చూసేవాడిని. సో ప్రేమికుడు, బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం. సో అన్నీ ఫాలో అయ్యేవాడిని. లవ్ బర్డ్స్ అనే మూవీలో నో ప్రాబ్లం అనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వచ్చింది. Safisa Golomela Sonamana check back, no chat, which you come confia chat. In Madras of it, make the Saba the bomb on Pachi, one at for ever chance. And Dendra Babu rap as a dripping the other and goosebumps వచ్చాయి నాకు ఆ సినిమా చూసినప్పుడు. I was so excited.
అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ అసలు ఏంటి ర్యాప్ ఏంటి. అప్పుడు DD2 ఒకటే ఛానల్, అందులోనే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి, DD1లో వచ్చేవి కాదు. అది కూడా దాని తర్వాత MTV ఒక 1 hour మాత్రమే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి. అలా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఒక రకంగా రెహమాన్ గారు హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ.